వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ ఇప్పప్పుల అజయ్, నాయకులు సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, తూగూరి లక్ష్మి, గూడూరి మధు, అన్నారం శ్రీనివాస్, నాగుల రాము, అరుణ్, తేజాచారి, పుల్కం రాజు, విష్ణు, నాగుల మహేష్, దాడి మల్లేశం, సాబీర్, అంబాటి చందు, నరేష్, లత, రేణుక, దూలం భూమేష్, దుర్గం, పరశురాం, మర్రిపెల్లి రాజు, నాగరాజు, రమేష్, పబ్బ శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయం ముందు చిన్నన్న గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాజరాజేశ్వరిని కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మాకు సంతోషం. ఆయన ఆరోగ్యాలతో ఉండి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయరాజస్వామిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది. అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేలాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చెప్పుకునే సందర్భంలో పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి బాధ్యతను మేము తీసుకుంటామన్నమాట సందర్భం చెప్తూ రాబో రోజుల్లో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తాము. గతంలో 10 సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, పివి నరసింహరావు గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పండి. ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరినవారు రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మరి కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాజరాజస్వామి వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అంది వారి సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో వారి పూర్తి జీవితం నిన్ను నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సన్నిధి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రాజన్న ఆశీస్సులు వారికి అందాలని సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం.